అందరికీ నమస్కారం. మా యూట్యూబ్ ఛానల్కి స్వాగతం. ఇవాళ మనం మన యూట్యూబ్ ఛానల్లో తిరుచానూరులో కొలువై ఉన్న శ్రీ పద్మావతీదేవి అమ్మవారిని చూడబోతున్నాము. ఈ ఆలయము చిత్తూరు జిల్లాలోని తిరుచానూరు పట్టణంలో ఉంది. తిరుపతికి సుమారు 5 కిలోమీటర్ల దూరంలో ఈ ఆలయం ఉంటుంది. తిరుమలకి వెళ్ళి వెంకటేశ్వర స్వామి వారిని దర్శించుకున్న వారు ఈ ఆలయాన్ని కూడా తప్పకుండా దర్శించుకున్నారు. అసలు ఇక్కడ అమ్మవారు ఎలా వెలిశారు అనే వివరాలలోకి వెళితే, ఇక్కడ అమ్మవారు వెంకటేశ్వర స్వామి వారు సుమారు 12 సంవత్సరాలుగా తపస్సు చేయగా పద్మ సరస్సు నుండి కమల పుష్పంలో ఆవిర్భవించారట. పద్మావతి అమ్మవారు స్వయంగా వెలసిన ఈ ప్రాంతం చాలా మహిమాన్వితమైనదని, ఇక్కడ అమ్మవారిని దర్శించుకుంటే కోరుకున్న కోరికలు నెరవేరుతాయని ప్రతీతి. ఈ ఆలయానికి ప్రాంగణంలో కొన్ని ఉపాలయాలు ఉన్నాయి. ఇక్కడ ముఖ్యమైన విషయం ఏమిటంటే, ఈ పద్మ సరస్సు ఎదురుగా మనకు సూర్యనారాయణ స్వామి వారి ఆలయం కనిపిస్తుంది. ఇక్కడ సూర్యుడు వెలయడానికి ముఖ్యమైన కారణం ఏంటంటే, వెంకటేశ్వర స్వామి వారు స్వయంగా సూర్యభగవాను అక్కడే ఉండమని చెప్పారట. ఎందుకంటే 12 సంవత్సరాల తపస్సు చేసేటప్పుడు పద్మ పువ్వులతో అమ్మవారిని ధ్యానిస్తూ తపస్సు చేశారు. అవి వాడిపోకుండా చూసుకోమని చెప్పారు. అందుకే ఈ సరస్సు ఎదురుగా మనకు సూర్యభగవానుని ఆలయం ఉంటుంది. ఆలయం లోపల మనకు ఉపాలయంగా శ్రీకృష్ణ స్వామివారి ఆలయం ఉంటుంది. శ్రీకృష్ణ స్వామివారి ఆలయంలో మనకు బలరామస్వామి వారు కూడా కనిపిస్తారు. అంతేకాకుండా మనకు ఎడమవైపున చిన్న వెంకటేశ్వర స్వామి వారి ఆలయం కూడా ఉంటుంది. ఇకపోతే మనము ఆలయంలో మామూలుగా దర్శనం చేసుకోవచ్చు, అంటే సర్వదర్శనం. అంతేకాకుండా టికెట్ దర్శనం కూడా ఉంది. 50 రూపాయలు, 200 రూపాయల దర్శనాలు కూడా ఉన్నాయి. ఆలయానికి ఎదురుగా ఉన్న, అంటే కుడివైపుగా ఎదురుగా ఉన్న కౌంటర్లో మనం సెల్ ఫోన్ లాంటివి డిపాజిట్ కూడా చేసుకోవచ్చు. ముందుగా నేను మీకు చెప్పినట్టుగా ఇదే పద్మ సరస్సు. ఇక్కడ మధ్యలో ఉన్న మండపంలోనే అమ్మవారు ఆవిర్భవించారని నమ్ముతారు. ఇది ఈ ఆలయం యొక్క ప్రత్యేకమైన విశేషం. ఇటువంటి ఎన్నో ప్రత్యేకతలు ఉన్న ఆలయాన్ని మీరు కూడా కుదిరినప్పుడు దర్శించండి. ఈసారి తిరుపతికి వెళ్ళినప్పుడు తప్పకుండా చూడండి. ఈ వీడియో చూసినందుకు ధన్యవాదాలు.